స్వామి దర్శనం కోసం ఈరోజు స్వామిని దర్శించుకొని మరి ఎంపీ ఎలక్షన్లో కూడా స్వామివారి ఆశీర్వాదం కోసం రావడం జరిగింది. గెలిచిన తర్వాత తప్పకుండా మళ్ళీ వచ్చి దర్శించుకుంటానని స్వామిని మొక్కుకోవడం జరిగింది. మరి గురుమూర్తి స్వామి యొక్క ఆశీస్సులతో పార్లమెంట్ మెంబర్గా పాలమూరు నుంచి గెలిచినటువంటి సందర్భంగా ఆ స్వామి మొక్కు తీర్చుకోవడానికి వాళ్ళకి రావడం జరిగింది. యాక్చువల్గా ఉద్దాల రోజే రావాలి అనుకోకుండా నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ కూడా మళ్ళీ రాలేకపోయినాం. ఆ రోజు రాలేకపోయిన కారణంగా తర్వాత పైన కొన్ని కార్యక్రమాలు కంటిన్యూగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఈరోజు పార్లమెంటు ఎల్లుండి నుంచి ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా స్వామివారి దర్శనం చేసుకొని మరి పార్లమెంటు సమావేశాల్లో హాజరు కావాలని ఈరోజు గురుమూర్తి స్వామి దర్శనం చేసుకొని రావడం జరిగింది. గత 15 రోజులుగా 8వ తేదీన ఉద్దాల సేవ జరిగింది. దాదాపు 15 రోజులుగా జాతర పెద్ద ఎత్తున గురుమూర్తి జాతర అంటే మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలోని అతిపెద్ద జాతర. ఆ గురుమూర్తి స్వామి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు పాలమూరు జిల్లా ప్రజలందరిపైన ఉండాలని, పాలమూరు జిల్లా ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, దేశం యొక్క యువత యొక్క భవిష్యత్తు కోసం ఇలా భారతదేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలని వికసిత్ భారత్ లక్ష్యంతో 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి స్థానంలో నిలపాలన్నటువంటి ధ్యేయంతో వారు ఏదైతే ఈరోజు ముందుకెళ్తున్నారో, ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు ఫలితాలు వచ్చినాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి ఎన్నడూ చూడనటువంటి గొప్ప విజయాన్ని ఈరోజు ఎన్డీఏ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కైవసం చేసుకుంది. ప్రజలు పెద్ద ఎత్తున మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చి గతంలో ఎన్నడూ ఇవ్వనంత భారీ మెజార్టీతో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజలు ఆశీర్వదించారు. గురుమూర్తి స్వామి కూడా నరేంద్ర మోదీ గారిని దేశం కోసం, ఈ దేశ ప్రజలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల ప్రజలకు అభివృద్ధి రంగంలో తీసుకెళ్ళడానికి శక్తినివ్వాలని గురుమూర్తి వెంకటేశ్వర స్వామి నరేంద్ర మోదీ గారిని పూర్తిగా తమ దివ్యమైనటువంటి ఆశీస్సులు ఇచ్చి మరి ముందుకు నడిపించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. ప్రజలందరికీ కూడా గురుమూర్తి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ పాలమూరు జిల్లా ప్రజలే కాదు, ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులందరినీ కూడా ఆ స్వామి ఆశీర్వదించాలని, వాళ్ళ కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి నేను కోరుకుంటూ భారత్ మాతాకి జై, గురుమూర్తి స్వామికి జై, గురుమూర్తి స్వామికి జై, గోవింద గోవింద, గురుమూర్తి గోవింద.